హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఎక్కువ రోజులు ఫ్రెష్‌గా ఉండాలంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఇలా ప్రిపేర్ చేసుకొని పెట్టుకుంటే మనకి ఎక్కువ రోజులు ఫ్రెష్‌గా ఉంటుంది. దీన్ని ప్రాసెస్ అయితే చూపిస్తాను రండి. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి అల్లంని క్లీన్ చేసుకొని పెట్టుకున్నది వేసుకోవాలి. మనం అల్లం ఎంత క్వాంటిటీగా అయితే తీసుకుంటామో వెల్లుల్లి కూడా అదే క్వాంటిటీలో అయితే తీసుకోవాలి. నేను ఇక్కడ పావు కిలో అల్లం తీసుకున్నాను. పావు కిలో వెల్లుల్లిపాయలు తీసుకున్నాను. క్లీన్ చేసుకొని పెట్టుకున్న తర్వాత ఇది కొంచెం వాటర్ లేకోకుండా మంచిగా ఎండిన తర్వాత మాత్రమే తీసుకోవాలి. తర్వాత ఇందులో ఒక టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ యాడ్ చేసుకున్నాను. ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు, ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు నూనె అయితే యాడ్ చేసేసుకొని వీటన్నిటిని కూడా మంచిగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకుంటున్నప్పుడు వాటర్‌ని యాడ్ చేసేసుకుంటే ఎక్కువ కాలం మనకి నిలువ ఉండదు అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది. బాగా మెత్తగా కాకుండా కొంచెం బరకగా ఉండేలాగానే గ్రైండ్ చేసుకొని పెట్టుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న దాన్ని ఎయిర్ టైట్ బాక్స్‌లో పెట్టేసుకుంటే మనకి ఎక్కువ రోజులు నిలువ ఉంటుంది. వీడియో నచ్చితే లైక్